అన్న ఒక మాట అన్నాడు, ఈ కర్ల రాజేష్ హత్య వేరేల కోసం జరగలేదు, నా పేరు చెప్పించడం కోసం జరిగిన చిత్రహింసల వల్ల ఆయనను ఈ బలి తీసుకున్నారని చెప్పడం జరిగింది. నేను ఆ విషయాన్ని 100% సమర్థిస్తున్నా. ఎందుకంటే ఆయన ఆఫీసులో పనిచేసే వాళ్ళు 1-2 తప్పులు చేసిండ్రో చేయలేదో తర్వాత విషయం. ఏ ఎమ్మెల్యే అయినా సీఎం రిలీఫ్ ఫండ్కు వచ్చే దాంట్లో 5,000 10,000 కోసం ఎమ్మెల్యే ఈ రోజుల్లో చూస్తారని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ కేసులో ఎమ్మెల్యేగా ఉన్నబడి ఆ రోజుల్లోనే బొల్లమల్లన్న ఎమ్మెల్యే ఉండే ఆ రోజుల్లోనే జరిగింది కాబట్టి ఆయన పేరు చెప్పించడం కోసం జరిగిన టార్చరే రాజేష్ మరణానికి దారితీసిందనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో బొల్లమల్లన్న పేరు కూడా ఉంటుంది, ఇంకా అందులో ఉండడం రాయలేదు, కానీ ఈయన ఆఫీసులో పనిచేస్తాడని రాయగలిగిండు. బొల్లమల్లన్న కూడా ఇంకా సంబంధం రాయలే, రాయించడం కోసం జరిగిన ఒత్తిడే రాజేష్ మరణానికి దారితీసింది. సింపుల్ విషయం.